హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో లాస్ట్ టైం బ్లూబెర్రీ పికింగ్ అప్పుడు చెప్పాం కదా, యాపిల్ పిక్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఈ వీడియో వచ్చేసి యాపిల్ పికింగ్ గురించి. మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాము యాపిల్ పికింగ్కి. ఇక్కడ కనెక్టికట్ స్టేట్లో ఉన్న వాళ్ళకి వెరీ ఫేవరెట్ యాక్టివిటీ అనమాట ఎవ్రీ ఇయర్ యాపిల్ పికింగ్ చేసుకోవడము. సో ఇక్కడ ఫార్మ్స్ ఉంటాయి నార్మల్గా. ఆ ఫార్మ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ సమ్మర్లో ఆ పీపుల్ని ఎంకరేజ్ చేయడం కోసము లైక్ పిక్ యువర్ ఓన్ అని కాన్సెప్ట్ అనమాట. సో మనమే వెళ్ళి తోటకి మనకి నచ్చినవి డైరెక్ట్ చెట్ల నుంచి మనమే తెంపుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. బట్ ఇక్కడ నాకు ఈ పికింగ్కి వెళ్ళినప్పుడల్లా ఒకటి అనిపించేది ఏంటంటే, అసలు ఎంత వేస్ట్ అవుతుంటాయంటే, మీరు కింద చూస్తున్నారు కదా యాపిల్స్ ఎంత అలా విచ్చలవిడిగా అలా పడిపోయి ఉన్నాయి. అలా చాలా వేస్ట్ అవుతుంటాయి. బట్ ఐ థింక్ దే ఆర్ ఓకే విత్ ఇట్ అలా. సో ఇది ఒక ఫామ్ మేము వచ్చింది. లాస్ట్ టైం బ్లూబెర్రీ పికింగ్ కూడా మేము ఇక్కడే చేసాము. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము నార్మల్గా. ఇది ఒక బెస్ట్ యాక్టివిటీ అన్నమాట కిడ్స్ కోసము. లైక్ చాలా ఫన్ ఉంటుంది, వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూస్తున్నారు కదా, మా వివియానా కూడా చాలా ఎగ్జైటెడ్ అనమాట. అండ్ దట్టు ఈ ఫామ్లో స్పెషల్ ఏంటంటే, వాళ్ళు ట్రాక్టర్లో అలా తీసుకెళ్ళి చుట్టూ అంతా చూపించుకుంటూ లైక్ మళ్ళీ తీసుకొస్తారనమాట. సో మేము ఇక్కడ ట్రాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇదే ఆ ట్రాక్టర్. మా ఫ్యామిలీకి పర్సనల్గా నేచర్ రిలేటెడ్ థింగ్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. లైక్ వెళ్ళి బిల్డింగ్స్ చూడడము, లైక్ అలాంటి థింగ్స్ కంటే బయట ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటాము. నేచర్ రిలేటెడ్వి ఆర్ వాటర్ రిలేటెడ్వి. వాటర్ అంటే ఇంకా పిచ్చి మా ఫ్యామిలీకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ యాపిల్ చెట్లు. ఇవన్నీ కైండ్ ఆఫ్ కొంచెం హైబ్రిడ్ అనుకోండి. ఇప్పుడు నేను ఒక షార్ట్ చేశాను యాక్చువల్గా యాపిల్ చెట్టు లైక్ ఆర్గానిక్ది బయట ఎలా ఉంటుంది అని. అసలు దానికి వీటికి అసలు సంబంధమే ఉండదు. సేమ్ మన దగ్గర కూడా అంతే. ఇప్పుడు జామకాయలు తీసుకుంటే లైక్ హైబ్రిడ్ ఎలా వచ్చేసాయో, బయట మన దగ్గర ఇంటి దగ్గర పెరిగేవి ఎలా ఉంటాయో సేమ్. ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు ఎన్ని యాపిల్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఆ చెట్టుకి చూస్తున్నారు కదా ఎన్ని యాపిల్స్ ఉన్నాయో. మళ్ళీ ఫ్రెష్ యాపిల్స్ అనమాట. లైక్ వెరీ జ్యూసీగా చాలా బాగుంటాయి. అంటే మనకి పర్సనల్గా యాపిల్స్ అంటే లైక్ అదొక కాస్ట్లీ ఫ్రూట్. మనం ఎప్పుడూ ఏంటి ఓన్లీ హాస్పిటల్లో ఉండడము ఆర్ లైక్ ఎవరైనా స్పెషల్ గెస్ట్ అలా రావడం వల్లనో యాపిల్స్ చూసేవాళ్ళము చిన్నప్పుడు. బట్ ఇక్కడ చూడండి అసలుకి గుత్తులుగా ఎన్ని ఉన్నాయో. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఉండే యాక్చువల్గా. లాస్ట్ ఇయర్ కొంచెం లేట్ వచ్చాము మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు. బట్ ఇవన్నీ చూస్తుంటే అసలుకి అక్కడే కొద్దిసేపు అట్లా చూస్తూ ఉండిపోయాము, అసలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి. చెట్టుకున్న ఆకుల కంటే యాపిల్సే ఎక్కువ ఉన్నాయి మీరు గమనిస్తే. ఇన్ని యాపిల్స్ అసలు. ఇందులో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇది చూస్తుంది ఇంకో రకం యాపిల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 6 రకాల యాపిల్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇండియాలో మనకు తెలిసిన యాపిల్ రకాలు 5 రూపీస్ది, 10 రూపీస్ది, 20 రూపీస్ది అని. బట్ ఇక్కడ అట్లా కాదు. గాలా యాపిల్ అని, లైక్ హనీ క్రిస్ప్ అని, అలా చాలా పేర్లు ఉన్నాయి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది అని అసలు యాపిల్లో అన్ని రకాలు ఉంటాయని. ఇంకా మా వివి మాత్రం తెంపుతూనే ఉంది, బ్యాగ్ నింపడానికి ట్రై చేస్తూనే ఉంది.
సో ఇవన్నీ తెంపుకున్న తర్వాత వెయిట్‌ని బట్టి అన్నమాట. మీరు స్టార్టింగ్‌లో చూసారో లేదో లైక్ ఐ థింక్ $3 పర్ ఎల్‌బీ. సో అలా మనం ఇవన్నీ మనకు నచ్చినవి తెంపుకొని వెళ్తే తర్వాత వాళ్ళు అక్కడ దాని వెయిట్‌ని బట్టి మనకి చార్జెస్ చేస్తారు. సో ఇక్కడ మనం మామూలుగా తింటారు, అందరూ తింటారు. సో ఎన్ని తిన్నా ఏం కాదు కానీ లాస్ట్‌కి మీరు బ్యాగ్ ఇంటికి తీసుకెళ్ళే బ్యాగ్ ఉంటుంది కదా, ఆ వెయిట్‌కి మాత్రం మనం పే చేయాలి. మా వివి ఉన్న చెట్లు అన్నీ టేస్ట్ చేసింది. అందులో ఏదైనా నచ్చకపోతే ఇంకా పడేస్తూనే ఉంది. కొన్ని టైప్స్ ఆఫ్ యాపిల్స్ లైక్ కొంచెం లైక్ పుల్లగా ఉంటాయి అన్నమాట. కొన్ని చాలా స్వీట్‌గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంకో రకము. అట్లా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ చాలా లేన్స్ ఉన్నాయి. ఒక 2 లేన్స్ ఒక రకం అన్నమాట. అట్లా అట్లీస్ట్ ఒక 5-6 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మా లావణ్య చెట్టు మీద చిలుక కొట్టిన పండు అని అంటారు కదా, సేమ్ ఆ కాన్సెప్ట్‌లో నేను చెట్టు మీద నుంచే తింటా అని చెప్పేసి ఇలా ట్రై చేస్తుండే. ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉండేసి పిల్లలు మేము అందరం కొద్దిసేపు అక్కడే కూర్చున్నాం అనమాట. బాగా అనిపించింది అసలు. మేము వెళ్ళిన డే పెద్ద క్రౌడ్ కూడా లేదు. యూజువల్గా చాలా క్రౌడ్ ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, యాపిల్ పికింగ్ అయిపోయింది. చూసారు కదా, అసలు డైరెక్ట్ కెమెరా ముందు చేయడం అంటే ఎంత కష్టమో అసలు అందరు ఎట్లా చేస్తుంటారో కానీ మాకైతే ఇంకా అలవాటు అవ్వలేదు. ఒక 1 సెంటెన్స్ కూడా ఫుల్గా చెప్పలేకపోతున్నాము. చూద్దాం ఫ్యూచర్లో. సో నెక్స్ట్ ఇంకా ట్రాక్టర్ ఎక్కేసి మళ్ళీ ఇంకో 2 టైప్స్ ఉన్నాయి అనమాట. ఇవాళ పీచెస్, పియర్స్, లైక్ ప్లమ్స్ అట్లా అండ్ యాపిల్స్ ఇవన్నీ ఉన్నాయి పికింగ్కి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మీరు పేర్స్. అసలు ఇదైతే ఫ్రూట్ నేను యూఎస్కి వచ్చిన తర్వాత విన్నాను. అండ్ చాలా ఆల్మోస్ట్ వచ్చిన 2 ఇయర్స్ కానీ టేస్ట్ చేయలేదు. అంటే మనకు అలవాటు లేదు కదా, సో అందుకోసము చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ మాత్రం. అండ్ లైక్ వెరీ హెల్దీ ఈ ఫ్రూట్ కూడా. చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సేమ్ యాపిల్ లానే కానీ లైక్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన ఇవన్నీ పేర్స్ అనమాట. ఈ చెట్టు కూడా కొంచెం పెద్దగా ఉంటుంది చెట్టు. అండ్ చూడ్డానికి కొంచెం టేస్ట్ జామకాయలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కచ్చి జామకాయ కొరికితే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ వస్తాయి ఇక్కడ కొంచెం కచ్చివి తీసుకుంటే. బట్ ఇవి మక్కుతాయి కూడా, లైక్ అంటే ఇవి పండుతాయి కూడా. పండితే కొంచెం స్వీట్ అయిపోతుంటాయి అన్నమాట. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, అసలు కింద చెట్ల కింద మొత్తం ఎట్లా పడిపోయాయి అన్నీ. ఇవన్నీ నాకెందుకు అట్లా అనిపిస్తుంది అంటే, మనకి ఇండియాలో ఇవన్నీ అసలు దొరకడమే కష్టం నార్మల్గా. అసలు ఫ్రీగా అలా ఏం దొరకవు కదా, చాలా డబ్బులు పెడితే కానీ మనకు దొరకవు అక్కడ. బట్ ఇక్కడ మాత్రం ఇట్లా ఫ్రీగా చెట్ల కింద అట్లా పోతుంటే ఎందుకో డిఫరెంట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి ప్లమ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ప్లమ్స్. ఇందులో కూడా చాలా రకాల టైప్స్ ఉంటాయి. ఇది మాత్రం యాక్చువల్గా ఇక్కడ తినలేకపోయినాము, ఎందుకంటే ఇవి ఇంటికి తీసుకెళ్ళి కొంచెం మక్కాలి. ఆర్ లైక్ మేబీ మేము వెళ్ళిన టైంకి ఇంకా కంప్లీట్గా రైప్ అవ్వలేదన్నమాట. సో కొంచెం పుల్లగా ఉండే ట్రై చేస్తే. అండ్ ఇవన్నీ ఫ్రూట్స్ మేమంతా ఫ్యాన్స్ ఏం కాదు. యాపిల్స్ తింటాము, పేర్స్ తింటాము, కానీ ప్లమ్స్ ఎక్కువ మేము తెచ్చుకోము. అందుకనే ఎక్కువసేపు లేదు, జస్ట్ కొంచెం అలా అంతా చూసేసి కొన్ని తీసుకున్నాము, కొన్ని తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ తిరిగేసరికి మా విహాన్ అయితే టైర్డ్ అయిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ అంతే. ఈసారికి యాపిల్స్, పేర్స్, ప్లమ్స్ అవి 3 కవర్ చేసుకొని ఇంకా మేము బ్యాక్ ఇంటికి వెళ్ళడానికి ట్రాక్టర్ ఎక్కేసాము. సో మా వాళ్ళు బ్యాగ్ బాగానే నింపారు, పేర్స్ అండ్ యాపిల్స్. సో యాపిల్స్ వెయిట్ని బట్టి అని చెప్పాను కదా ఇందాక. సో ఇక్కడ ఎల్బీకి 2.99, మాది మొత్తం లైక్ 9 ఎల్బీస్ అయింది. ఆల్మోస్ట్ లైక్ 5 kgs అనుకోండి. What are they, Vivi? What are you eating? French fries. This is my gun. This is my cotton candy. Show me.
కొంచెం ఇంకా మాల్ ఎక్కడికి వెళ్ళినా కొంచెం జంక్ ఫుడ్ అయితే ఉండాల్సిందే. సో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తినేసి పీచ్ మిఠాయి కాటన్ క్యాండీ అంటే సో అది తీసుకొని మధ్యలో రిటర్న్ వెళ్తుంటే మాకు ఒక పెట్టింగ్ జూ కనిపించింది అనమాట. ఇక్కడ ఇట్లా ట్రాక్టర్లు ఇవన్నీ డిస్ప్లేకి పెట్టి, మన దగ్గర అంటే లైక్ విలేజెస్లో ట్రాక్టర్లు ఊరికే చూస్తుంటారు పిల్లలు, బట్ ఇక్కడ ఎప్పుడు చూడరు కదా, సో వాళ్ళకి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది. అందుకనే ఇట్లా పెట్టింగ్ జూలు ఎక్కడన్నా డిస్ప్లేలో పెడుతుంటారు. సో మాల్ ఇంకా అవన్నీ కొద్దిసేపు ఎక్కి ఆడుకున్నారు. సో పెట్టింగ్ జూ అంటే ఏం లేదు, మన దగ్గర నార్మల్గా పెట్స్ ఉంటాయి కదా, సో ఆ పెట్స్కి ఫుడ్ ఫీడ్ చేయొచ్చు అనమాట. వీ కెన్ పెట్ దెమ్, అంటే వాటిని టచ్ చేయడం కానీ వాటిని కొద్దిసేపు ఆడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక వెరైటీగా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఆ పెట్స్కి ఫుడ్ పెట్టడం కోసము డైరెక్ట్ చేతితో పెట్టకుండా ఒక మామూలు క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్ని ఇలా కట్టెకి లాస్ట్కి పెట్టారు. సో కిడ్స్ కొంచెం భయం అవ్వకుండా దూరం నుంచే వాటికి ఫీడ్ చేసేలాగా. ఇది ఎక్కువ యానిమల్స్ లేవు, ఇది స్మాల్ వెరీ చిన్నదనమాట. జస్ట్ ఆ $1కి మనకు ఫుడ్ ఇచ్చేస్తారు. సో ఎంట్రీ ఫీ కూడా అలా ఏం లేకుండే, సో జస్ట్ ఫుడ్కి పే చేస్తే సరిపోతుంది. మా విహానికి చాలా ఇష్టం పెట్టింగ్ జూలు అంటే. సో ఇక్కడ మీరు చూసినవి లామాస్ అంటారు అనమాట. సో ఆల్మోస్ట్ మేకలానే ఉంటాయి ఇవి. సో వీటికి ఇంకా కొద్దిసేపు మాల్ ఫీడ్ చేశారు. ఇక్కడ వీళ్ళ కల్చర్ బాగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా పెట్టింగ్ జూల కాన్సెప్ట్ చాలామంది కిడ్స్ని తీసుకెళ్తుంటారు. ఈవెన్ చికెన్స్ కానీ గోట్స్ కానీ చాలా టైప్స్ ఉంటాయి. ఈ పెట్టింగ్ జూలో అన్నీ లేవు, బట్ ఇంకా వేరే పెట్టింగ్ జూలో మాత్రం డగ్స్ కానీ చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ షీప్స్. ఇంకా మాల్ వీటికి కూడా ఫీడ్ చేశారు. మా వివి కొంచెం భయపడుతుంది కానీ లైక్ విహాన మాత్రం చాలా ఇష్టం ఇలాంటివన్నీ. ఇంకా అక్కడే కొన్ని పిల్లల కోసము కొన్ని గేమ్స్ అరేంజ్ చేశారు. మా వివియానా ఇంకా కొన్ని గేమ్స్ ఆడుకున్నారు. అంతే గైస్. లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళు మా యూఎస్కి వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇవన్నీ ప్రతిదీ ఎవ్రీ వీక్ ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళే వాళ్ళం అనమాట. అసలు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టినివ్వలేదు. ప్రతి వీక్ ఒక ట్రిప్కి వెళ్ళే వాళ్ళము. వి మిస్ దెమ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకురావాలి. చాలా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళకి ప్రతిదీ న్యూ కాబట్టి ఫుల్ ఎక్సైటెడ్గా ఉంటుండే అసలు ఎక్కడికి వెళ్ళినా సరే. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.